రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ దేశంలో అకస్మాత్తుగా ఏర్పడిన ఈ సంక్షేమ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. షేక్ హసీనా ప్రభుత్వం పతనంపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. అలాగే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితిని విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం రాత్రే ప్రధాని మోదీకి వివరించారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనాను మోదీ కలుస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ దేశంలో అకస్మాత్తుగా ఏర్పడిన ఈ సంక్షేమ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. షేక్ హసీనా ప్రభుత్వం పతనంపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. అలాగే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితిని విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం రాత్రే ప్రధాని మోదీకి వివరించారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనాను మోదీ కలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, చెప్పండి, బంగ్లాదేశ్లో జరిగిన పతనం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధాని మోదీ అలాగే కీలక నేతలు, కేంద్ర మంత్రులు అందరూ కలిసి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇండియాకు కూడా హసీనా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కలుస్తారా లేదా, అలాగే ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఇవ్వండి. అయితే మొత్తానికి బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది కేవలం అంతర్యుద్ధంగానే ప్రస్తుతాన్ని చూస్తున్నారు. బట్ మన దేశం అంటే బంగ్లాదేశ్ అనేది భారతదేశం నుంచి విడిపోయిన ఒక ప్రాంతం కాబట్టి, అదే కాకుండా మనం బార్డర్ కూడా 1% బార్డర్ కూడా అంతా షేర్ చేసుకుంటాం. సో అక్కడ జరుగుతున్న పరిణామాలు, తద్వారా దానికి ఆనుకుని ఉన్న మన రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపైన ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే బంగ్లాదేశ్ సంబంధించి చూసినప్పుడు బంగ్లాదేశ్ తో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు కూడా, నేపాల్ లాంటి దేశాలు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో మన భారతదేశము ఆ అంతర్యుద్ధాన్ని ఎలా చూడాలి, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే క్రమంలో మన భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయం పైన ప్రస్తుతానికి ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా చాలా క్లియర్ గా, ఎందుకంటే అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసి అఖిలపక్ష భేటీలో ఏం చేయాలన్న ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాను, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో పాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కాకుండా మరికొంతమంది కీలకమైన నేతలు కూడా పాల్గొన్నారు. ఈ పరిస్థితిని, అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని జైశంకర్ అంటే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాకుండా సోమవారం రోజే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వడము, ఆ ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాలన్న విషయంపై, అంటే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు సరిహద్దుకు సంబంధించిన ఇష్యూలు కొన్ని అయితే ఇతరత్ర దౌత్య కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. దానికి సంబంధించి కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడే క్రమంలో భారతదేశంతో ఆ దేశానికి ఎలాంటి సత్సంబంధాలు ఉండాలి అనుకున్నప్పుడు మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఇన్వాల్వ్ అయ్యే క్రమంలో ఎలాంటి ప్రభుత్వం అక్కడ ఏర్పడితే మంచిది అన్న విషయంపై ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అదే పనులను ఇవాళ ఇప్పుడు మన అఖిల పక్షం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల మధ్య ఇప్పుడు ఒక రకమైన యుద్ధ వాతావరణం నడుస్తుంది. అలాంటిది ఇక్కడ అంతర్యుద్ధం నడుస్తున్నప్పుడు అంతర్యుద్ధంలో కూడా చాలా క్లియర్ గా రిజర్వేషన్లకు సంబంధించి స్టార్ట్ అయిన ఒక చిన్న ఉద్యమం కాస్త ఇవాళ పెద్ద యుద్ధంలాగా మారడము, ఇప్పటికి కూడా ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి ఈ దేశంలో. ఏదైతే ఆర్మీ పాలనలోకి వచ్చిన తర్వాత కూడా ఆర్మీ కూడా వాళ్ళని కట్టడి చేయడంలో ఫెయిల్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేశారు. వాళ్ళు ఇప్పుడు తలదాచుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే ప్రధాని
అంటే ఇప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనా ఇంటిపైన కానివ్వండి, అలాగే చీఫ్ జస్టిస్ ఇంటిపైన కానీ, అలాగే పార్లమెంటు పైకి వీళ్ళు దాడి చేసి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువుల్ని దోచుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అదే తరహా సిచ్యువేషన్ ఉంది. సో వీటిని అణచివేసే క్రమంలో ఆర్మీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అన్న విషయం పైన ఖచ్చితంగా ఇతర దేశాలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కీలకమైనది ఏంటంటే ఏది యునైటెడ్ నేషన్స్ ఉన్నాయి, యునైటెడ్ నేషన్స్ ఆ దేశంలో జరుగుతున్న పర్యవసానాలన్నింటినీ గమనిస్తోంది. ఆ గమనించే క్రమంలో మనం కూడా అందులో పార్ట్ కాబట్టి, యూఎన్ లో ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ అక్కడ ఏం జరుగుతుందన్నది ఇక్కడ మనం తీసుకునే చర్యలు, ఇక్కడ తీసుకునే జాగ్రత్తలు కూడా ఇంపార్ట్ అవుతాయి. వీటన్నిటిని అఖిలపక్షానికి ఎక్స్ప్లెయిన్ చేసి రాబోయే గవర్నమెంట్ ఎట్లా డ్రైవ్ చేయాలన్న విషయం పైన కూడా ఈ అఖిలపక్షం భేటీ ఇదంతా చర్చిస్తుందని మనకు తెలుస్తుంది. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.